మన బంగారు భారతమాత, బంగారు భారతదేశం గురించి, దాంట్లో జరుగుతున్న లొసుగుల గురించి మనం ఒకసారిగా గుర్తు చేసుకుందాం. ఈ దేశంలో తప్పు చేసినోడు బాబా అవుతాడు, హత్యలు చేసినోడు నాయకుడు అవుతాడు, అవినీతి చేసినోడు అధికారి అవుతాడు, పంట పండించేవాడు అడుక్కు తింటున్నాడు, కష్టపడి చదివేవాడు నిరుద్యోగి అవుతాడు, న్యాయంగా ఉండేవాడు నాశనం అవుతున్నాడు. ఇదే మన 78 ఏళ్ల స్వతంత్ర దేశం. ఇంకా చెప్పాలంటే ఈ దేశంలో పేదవారు ఉన్నారు, కానీ పేద దేశం కాదు. అభివృద్ధి ఉంది, అలాగని అభివృద్ధి చెందిన దేశము కాదు. కారణాలు ఏమంటారా? ఇవే. మనకి అంబులెన్స్కి ఫోన్ చేస్తే దానికంటే ముందుగా పిజ్జా మన ఇంటికి వస్తుంది. కారులోను వడ్డీ 5% అయితే చదువుకోవడానికి మాత్రం బ్యాంకులో వసూలు చేసేది 12% వడ్డీ. మన కాళ్ళకు వేసుకునే చెప్పులేమో ఏసీ రూముల్లో కొంటున్నాం, అదే తినే ఆహార పదార్థాలు మాత్రం రోడ్డుపైనే కొంటున్నాం. పర్యావరణం కాలుష్యం చేసే ఫ్యాక్టరీలకి 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం, కానీ అన్నం పండించే రైతన్నకు మాత్రం మనం 9 గంటలే కరెంట్ ఇస్తున్నాం. 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో నేటికి రూపాయికి కిలో బియ్యమే. 5 రూపాయల అన్నం కోసం లైన్లో నిలబడుతున్నారంటే దేశంలో ఎంత పేదరికం ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోండి. అది కిలో రూపాయికి నేను లైన్లో నిలబడి కిలో రూపాయి బియ్యం తీసుకున్నాను, 5 రూపాయల అన్నం కోసం నిలబడుతుంది. మనం ఎందుకంటే మనం పేదరికంగా ఉండాలి. మనం దేశం అభివృద్ధి చెందితే మనమే సంపాదించుకుంటున్నాగా. దేశంలో ఈ పేదరికం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి. లిక్కర్కి ఆశపడే మగవాళ్ళు, అలాగే కుక్కర్కి ఆశపడే ఆడవాళ్ళు ఓట్లు వేస్తే చివరికి మన ఒంటి మీద నిక్కర కూడా మేలకుండా చేస్తారండి. ఒక్కసారి ఆలోచించుకుందాం, మన భారతదేశాన్ని మనమే రక్షించుకుందాం. అదే మన చేతుల్లో ఉంది. నిన్న గణతంత్ర దినోత్సవం, ప్రజాస్వామ్యం మన చేతుల్లోకి వచ్చింది. దాన్ని మార్చుకోవడం మన చేతుల్లోనే ఉందండి. ఒక్కసారి ఆలోచించండి. మనం కట్టు బానిసత్వం నుండి స్వతంత్రంతో బయటకు వచ్చాం. ఇప్పుడు గణతంత్ర దినోత్సవం